పిల్లలందరికీ దాక్షి తరపున హ్యాపీ చిల్డ్రన్స్ డే అండ్ నా తరపు నుంచి పెద్దలందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే. పెద్దలకి ఎందుకు హ్యాపీ చిల్డ్రన్స్ డే అని అనుకుంటున్నారా? మన అందరి లోపల కూడా ఎక్కడో ఒక మూలన ఆ చిన్న పిల్లల తత్వం అనేది ఉంటది. దాన్ని ఎప్పుడూ వదిలిపెట్టుకోవద్దు, దాన్ని ఇంకా పెంచి పోషించుకోవాలన్నమాట. అప్పుడే మనము ప్రతి దాన్ని ఆస్వాదించగలుగుతాము, ప్రతి దాన్ని హ్యాపీగా తీసుకోగలుగుతాం అన్నట్టు. సో వీలైనంత వరకు మన లోపల ఉన్న చిన్న పిల్లల్ని ఎప్పుడూ విడిచిపెట్టుకోకూడదు. మనము చిన్న పిల్లల్లాగానే ఫీల్ అవ్వాలి, వయసుతో సంబంధం లేకుండా అని నా అభిప్రాయం. అండ్ పేరెంట్స్ గా మనము హ్యాపీగా ఉంటేనే మన పిల్లల్ని అంతకు మించిన హ్యాపీనెస్ తోనైతే ఉంచగలుగుతాం అన్నట్టు. నేను గట్టిగా ఒకటే నమ్ముతాను, చైల్డ్హుడ్ ఎంత హ్యాపీగా ఉంటే వాళ్ళ లైఫ్ అనేది అంత హ్యాపీగా సాగుతుంది. పిల్లల్ని హ్యాపీగా చూసుకోవడము అని అంటే వాళ్ళకి నచ్చిన ఫుడ్ ని తినిపియడము, నచ్చిన ప్లేస్ కి తీసుకెళ్లడము, లేదంటే నచ్చిన వస్తువులను కొనియడమో కాదు, వాళ్లకు నచ్చిన మన టైం ని వాళ్ళతోని స్పెండ్ చేయడం అన్నట్టు. వాళ్లకు అంతకు మించిన హ్యాపీనెస్ ఇంకోటి అయితే ఉండదు. పిల్లలతోని మనం ఎంత టైం స్పెండ్ చేస్తే మనకు అంత ప్రశాంతంగా ఉంటది. అండ్ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నట్టు. అండ్ వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఇష్టాలు అయిష్టాలు అన్నీ కూడా మనకి ఫ్రీగా చెప్పుకుంటారు అన్నట్టు. పిల్లలు ఏదైనా చెప్తున్నారు అనుకోండి, ఊరికే సోది చెప్తావు అని అనకుండా వాళ్ళు చెప్పేదాన్ని కొంచెం శ్రద్ధగా వినడానికి అయితే ట్రై చేయండి. వాళ్ళు చెప్పే దాంట్లో ఏదో ఒక కొత్త విషయం అయితే ఉంటది. ఇప్పుడే కదా వాళ్ళు అన్ని నేర్చుకునేది, వాళ్ళ ఆశలు ఆశయాలు. అండ్ ఇప్పుడే వాళ్ళు ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటారు, ప్రతి చిన్న విషయాన్ని అడుగుతా ఉంటారు. ఎప్పుడు కూడా ఎందుకు అడుగుతున్నావు ఊరికే అని చెప్పేసి విసుక్కోవద్దు. సో వీలైనంత వరకు వాళ్ళ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, వాళ్ళతోని టైం స్పెండ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకొక ముఖ్య విషయం ఏంది అని అంటే, పిల్లలు పెరిగే క్రమంలో వాళ్ళకి మనము కవచకుండరాల్లాగా ఎప్పుడు అంటుకునే ఉండాలి అని చెప్పేసి అస్సలు చూడకూడదు. వాళ్ళ చుట్టూ ఒక వలయంగా ధైర్యంగానే మనం ఉండాలి గాని వాళ్ళనే అంటి పెట్టుకున్నట్టు ఉండొద్దు అన్నట్టు. అట్లుంటే వాళ్ళు సెన్సిటివ్ గా మారిపోతారు, డిపెండెంట్ గా ఉండిపోతారు అన్నట్టు. ఫ్యూచర్ లో వచ్చే సిచ్యువేషన్స్ లో వాళ్ళు అన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అండ్ ఎప్పుడు మన అభిప్రాయాలను వాళ్ళ మీద రుద్దడమే కాదు, వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకుంటుండాలి. ఇంట్లో జరిగే చిన్న చిన్న విషయాలపైన నీ ఒపీనియన్ ఏంది, నీకేమనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళని అడగడం అనేది చాలా మంచి విషయం అన్నట్టు. అది ఫ్యూచర్ లో వాళ్ళకి ఎంతగానో హెల్ప్ అవుతాయి. చివరిగా ఇంకో విషయము, పిల్లలకి ఈ ఏజ్ లోనే ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేసే అవకాశాన్ని ఇవ్వండి, ప్రకృతికి దగ్గర చేయండి. వాళ్ళు ఎంతో నేర్చుకుంటారు అన్నట్టు. చిన్నప్పుడు చూసిన విషయాలు వాళ్ళు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. మీరు ఎక్కడెక్కడికో దూరంగా తీసుకెళ్లాల్సిన పని లేదు, మీ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ నైనా వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేసే అవకాశాన్ని ఇవ్వండి. హ్యాపీగా పెంచండి, హ్యాపీగా పెరగనివ్వండి. వన్స్ అగైన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే.